త్వరలో వచ్చేసరికి అంటే ఈ ఉగాదికి ఏపీ జాబ్ క్యాలెండర్ అనే దాన్ని వీళ్ళు రిలీజ్ చేయడానికి మొత్తానికి అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇంకేమన్నా పెరిగేదానికి ఛాన్స్ ఉందా అని చెప్పేసి. సో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కనుక రిలీజ్ చేస్తే ఏ ఏ జాబ్స్ రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది, ఏ శాఖలో జాబ్స్ పోస్టులు ఉంటాయి, మొత్తం కూడా 1,00,000 వరకు అంటున్నారు కదా. సో అయితే ఇందుట్లో ఏమి కలవనున్నాయి, వీటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఏపీ వైజ్గా. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఉంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ ఏపీ జాబ్ క్యాలెండర్లో ఇప్పటి వరకు 99,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇంకా అనాలిసిస్ చేస్తూ ఉన్నారు 1,00,000 అయ్యేదానికి. అయితే ఈసారి ఈ సంవత్సరం 2026లో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. అందుట్లో ఏవే పోస్టులు ఉంటాయి, ముందుగా చెప్పుకోవాల్సిన పోస్టులు ఏమన్నా ఉన్నాయంటే మొదటగా నిలిచింది ఇప్పుడు ఏపీ జెన్కో పోస్టులు వీళ్ళు రిలీజ్ చేయడానికి చూస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఇంతకుముందు చెప్పిన పోస్టులు ఎన్నో అవి మొత్తం నేను చెప్పాను. అయితే అవి కాకుండా ఇంకా పెరిగేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఏపీ ట్రాన్స్కో అది కూడా ఇందుట్లోకి యాడ్ అవుతుందన్నమాట. సో అవి కూడా సబ్స్టేషన్లో కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో వాటిలో కూడా ఈ ఇంజనీర్లు అనేది అవసరం ఉంటుంది. వాటితో పాటు జూనియర్ లైన్మెన్ అవి కూడా. ఇక ఆ తర్వాత ఏపీ డిస్కామ్ పోస్టులు కూడా దీంట్లోకి రానున్నాయి. సో ఇవి పక్కన పెడితే ఇక తర్వాత వచ్చేది ఈ ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ దీంట్లో యాడ్ అవుతాయి. ఏపీపీఎస్సిలో చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందుట్లో మొదటిది ఈ డిఎస్సి ద్వారా భర్తీ అయ్యే టీచర్ పోస్ట్, దానికి సంబంధించిన వీడియో నేను మనం పెట్టుకున్నాం. అది కూడా ఇందుట్లో యాడ్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. దాని తర్వాత ఏపీ హైకోర్టు జాబ్స్, అవి ఆఫీస్ సబార్డినేట్లు అని ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఆ ఏపీ హైకోర్టు జాబ్స్లో ఇంక్లూడ్ చేసి ఈ జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఏపీపీఎస్సిలో ఉన్నాయి పాలిటెక్నిక్ అండ్ డిగ్రీ కాలేజెస్. సో ఇంతకుముందు జరిగిన ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ రిజల్ట్స్ డిక్లేర్ అయిన పోస్టింగ్లు ఇస్తున్నారు. ఇంకా ఆ తర్వాత డిగ్రీ కాలేజీ రిజల్ట్స్ అవి ఉన్నాయి. సో వాటిల్లో కూడా ఇంకా పోస్టులు భర్తీకి చాలా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఏపీపీఎస్సిలో పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలు చాలా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఇప్పటికే దానికి సంబంధించిన రౌండ్ ఫిగర్ అనేది చెప్పడం అయితే జరిగింది. అది కూడా ఇందుట్లో ఇంక్లూడ్ అయ్యేదానికి ఉందన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి ఇవి కాకుండా వర్సిటీల్లో వచ్చేసరికి ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇవన్నీ కూడా జాబ్ ఖాళీలు భర్తీ చేసే విధంగా అయితే ఇవి ఉన్నాయన్నమాట. ఇవి పెద్ద పెద్ద జాబులకి సంబంధించిన వివరాలు. ఇక ఇవి కాకుండా ఇంకా ఏముంటాయి, ఇంకా సచివాలయం ఉద్యోగాలు ఈ జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. ఓకేనా, ఎందుకంటే అవి కూడా గవర్నమెంటే కదా, గవర్నమెంట్ జాబ్స్ కిందే కదా. ఫస్ట్లో ఏదో చెప్పారు కానీ తర్వాత ఇది అయిపోయింది మొత్తం కూడా. ఇప్పుడు ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా ఈ మున్సిపాలిటీ జాబ్స్, ఇంకా వచ్చేసరికి గురుకుల పాఠశాలల్లో వార్డెన్ జాబ్స్, వార్డెన్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి. అవన్నీ కూడా వీటి కిందకే వీళ్ళు చేసేదానికి ఛాన్స్ ఉంది. ఇంకా వచ్చేసరికి ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ సంక్షేమ గురుకులాలు అవన్నీ కూడా వీళ్ళు పెట్టడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం. మరి వాటికి కూడా టీచర్లు ఇవన్నీ కావాల్సి వస్తుంది కాబట్టి వాటికి సంబంధించినవి ఏమన్నా అంటే ఈ సంవత్సరం చేయకపోవచ్చు, అవి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా అది కన్స్ట్రక్షన్ అవి మొదలయ్యాక పనులు పూర్తయ్యా పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఈ గ్రూప్ 2 ఏదైతే ఏపీపీఎస్సి ఉన్నాయి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, ఇంకా గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఈ జాబ్ క్యాలెండర్లో వీళ్ళు రిలీజ్ చేయబోయే పోస్టులు మొత్తం 1,00,000 పోస్టుల్లో ఇవన్నీ ఉంటాయి. మరి ఈ సంవత్సరం మొత్తం 1,00,000 పోస్టులు ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తారా, లేకపోతే ఈ జాబ్ క్యాలెండర్ అనేది 3 ఏళ్ళు ఇంకా మిగిలిపోయిన సమయానికి మొత్తానికి కల్పిస్తారా, లేకపోతే ఈ ఒక్క సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. అసలైతే జాబ్ క్యాలెండర్ అనేది ప్రభుత్వం స్టార్ట్ అయిన వెంటనే ఉండాల్సింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని కొంచెం డిలే చేయటం అయితే జరిగిందనమాట.
ఓకేనా. మొత్తానికి ఈ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయిందంటే ఇంకా తెలియని పోస్టులు కూడా చాలా కూడా ఇందుట్లో యాడ్ అయ్యే విధంగా అయితే ఉంటాయి. విఆర్ఓలని ఇలాంటివన్నీ కూడా అందుట్లో రావటం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇంతవరకు వచ్చేసరికి మనకు తెలిసిన పోస్ట్ అనమాట. ఇంకా వచ్చేసరికి చెప్తా ఉన్నారు ఈ రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన పవర్ ప్లాంట్లు కన్స్ట్రక్షన్ అనేది మచిలీపట్నం ఏరియాలో ఇవన్నీ కూడా ఉంటాయి అంటున్నారు. అంటే కొన్ని స్టార్ట్ అయిపోయినాయి, సోలార్ అని, ఇక విండ్ పవర్ రానుంది. సో వాటికి సంబంధించిన పోస్టులు భర్తీకి కూడా, సో వాటిల్లో కూడా అటెండర్ పోస్టులు ఇవన్నీ ఉంటాయి. అవి కూడా వీటి కిందకే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అయితే ఇవి కూడా ఇంక్లూడ్ చేసేదానికైతే ఛాన్సు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఏమన్నా ప్రభుత్వ పరమైన జాబ్స్ ఏమన్నా ఉంటే సీఎం సచివాలయాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిల్లో కూడా ఏమన్నా గవర్నమెంట్ పోస్టులు, సచివాలయం జాబ్లు మంగళగిరి, అమరావతి వీటిల్లో వచ్చేసరికి ఉంటాయి. అవి ఇలాంటివి కూడా ఇందుట్లో ఇంక్లూడ్ చేసే విధంగా అయితే ఉండేదానికి ఛాన్సు ఉన్నాయి. సో వీటిల్లో ఈ జాబ్ క్యాలెండర్లో ఒక వాలంటీర్ జాబ్స్ పక్కన పెడితే, మరి వాలంటీర్ కనుక ఏమన్నా మళ్ళీ వీళ్ళు ఏమన్నా మొదలెడతారేమో నాకంత ఐడియా లేదు. కానీ వాలంటీర్లు కాకపోయినా ఆ విధంగా వచ్చే జాబులు ఇంకేమన్నా ఉన్నట్టయితే అవి కూడా ఇంక్లూడ్ చేసేదానికి ఉంది. ఇంకా అంగన్వాడీలు ఇవి కూడా ఇందుట్లో ఇంక్లూడ్ చేసేదానికైతే ఉందన్నమాట. అయితే అందరూ అడుగుతూ ఉన్నారు, ఈ కౌశలం సర్వే ద్వారా రిక్రూట్ అయ్యే వాటికి వీటికి ఏమైనా సంబంధం ఉంటుందంటే అవి ప్రైవేట్ జాబ్స్కి సంబంధించినవండి. వాటిని అయితే ఇందుట్లో ఇంక్లూడ్ చేసేదానికైతే ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ అయితే ఉండదు. ఇవి మొత్తం కూడా ప్రభుత్వపరమైన ఉద్యోగాలకు మాత్రమే వీళ్ళు ఈ జాబ్ క్యాలెండర్లో ఈ జాబ్స్ అనేవి ఇంక్లూడ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మరి ఉగాదికి రిలీజ్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఉగాది మార్చిలో ఉంది కాబట్టి మరి రిలీజ్ అయితే ఉగాదికి, లేకపోతే ఇక ఆ తర్వాత ఏం చేస్తారో చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే కానీ ఎప్పుడు ఏం జరుగుతాయా అని అప్పుడు ఒక ఐడియా అనేది అందరికీ వస్తుందండి. అంతేగాని రిలీజ్ కాకపోతే మాత్రం ఇక ఇవి ఇంకా కొంచెం డిలే చేసేదానికైతే ఛాన్సులు ఉంటాయి. మొత్తానికి అందరూ కూడా ఉగాది వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇప్పటికి అర్థమైంది అనుకుంటా ఇందుట్లో ఈ జాబ్ క్యాలెండర్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు, ఏమేమి ఇంక్లూడ్ చేయరు. కొంతమంది అడుగుతా ఉన్నారు, డిఎస్సి ద్వారా రిక్రూట్ చేసే మోడల్ స్కూల్స్ ఇవి కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయంటే అన్నీ కూడా డిఎస్సి దేనికైతే అప్లికబిలిటీ ఉంటుందో వాటన్నిటికీ కూడా ఈ జాబ్స్ అనేవి ఈ జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేసేదానికైతే ఛాన్సు ఉంది. ఓకేనా. ఓవరాల్గా అయితే ఇదండి. సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకో వీడియో అయితే చేస్తాను. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్.